ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనమందరం ఎంతగా ఎదురు చూస్తున్న ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పండుగ రేపే అండి. మీ అందరి కోసం మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈ పవిత్రమైన రోజున శివయ్యకి పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం జాగరణ ఎలా ఉండాలి, ఇంకా ఈ రోజున శివయ్యకి అభిషేకం ఎలా చేసుకోవాలి, ఇంకా శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటి, ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ఇంకా శివలింగం లేని వారు ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. శివరాత్రి అనగానే ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, పూజ, అభిషేకం, ఉపవాసం, జాగరణ అండి. ఈ 5 కూడా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలండి. అయితే ఈ పరమశివుడికి లింగోద్భవ రూపంలో ఉద్భవించిన రోజే మహాశివరాత్రి పర్వదినం అండి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజున మనం మహాశివరాత్రి పర్వదినం అయితే జరుపుకుంటాము. శివరాత్రి రోజు మనం చేసిన పూజ సంవత్సరం అంతా కూడా శివారాధన చేసిన ఫలితాన్ని తెలుస్తుందండి. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని ముఖ్యంగా బిల్వపత్రాలతో పూజించాలి కాబట్టి శివునికి పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ముందే తెచ్చిపెట్టుకోవాలండి. అంటే పూజకు కావాల్సిన పూలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, అభిషేక ద్రవ్యాలు, ఇంకా బిల్వపత్రాలు, మీకు ఏవి వాటితో స్వామివారికి పూజ అభిషేకాలు నిర్వహించుకోవాలనుకుంటున్నారు ఆ పూజకు కావాల్సిన అన్ని సామాన్లు కూడా ముందు రోజు తెచ్చిపెట్టుకోండి. అంటే ఈరోజే సామాన్లన్నీ తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే రేపు కొన్ని వస్తువులు మిస్ అవ్వకుండా ముందే ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ మనం రాసుకొని వాటిని తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా పూజ చేసుకునే ప్లేస్లో మీకు ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఇంకా మీరు పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకుంటారు కాబట్టి పసుపు గణపతిని, ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే మనం అన్నంతో కానివ్వండి, మనం పుట్టమన్నుతో కానివ్వండి, లేదా బియ్యపిండితో కానివ్వండి శివలింగాన్ని చేసుకొని ఈరోజైతే పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా వాటినన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకొని, ఒకవేళ మీరు పిండి దీపాలు వెలిగించుకోవాలనుకుంటే ఆ పిండి దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకొని అంతా ఇలా పూజకైతే రెడీ చేసి పెట్టుకొని మన పూజ అనేది ప్రశాంతంగా తేలికగా అయితే చేసుకోవచ్చండి. మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఉదయం పూజ చేసుకొని ఇంకా సంకల్పం తీసుకొని స్వామివారి దగ్గర రోజంతా ఉపవాసం ఉంటాం, జాగరణ చేస్తాము అనుకునే వాళ్ళు సంకల్పం తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం ప్రదోషకాలం నుండి మళ్ళీ 4 జాముల్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఆ జాముల్లో కూడా పూజ చేసుకోండి. ఒకవేళ అలా చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసం లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటల నుండి మనకి 12 గంటల 56 నిమిషాల వరకు లింగోద్భవ సమయం అయితే ఉంటుందండి. ఈ సమయంలో అయినా పూజ అభిషేకాలు మీరు ఏ స్వామివారికి ఏమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో చేస్తే ఇంకా చాలా మంచిదండి. ఆ సమయంలో మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఉదయం అసలు ఇవాళ మాకు కుదరదు అనుకునే వాళ్ళు కనీసం ఈ కొంచెం సేపు అయినా స్వామివారికి ఆ దీపం పెట్టుకొని కనీసం చిన్న అభిషేకం కనీసం నీళ్ళతో అయినా ఆ స్వామివారికి అభిషేకం అయితే నిర్వహించుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా స్వామివారికి ఓం పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు చదువుకోవాలనుకుంటే అన్నిసార్లు అయితే ఇవాళ చదువుకుంటూనే ఉండండి, జపిస్తూనే ఉండండి, మనసులైన స్వామివారిని తలుచుకుంటూ ఉండండి. ఇంకా పూజ ఎలా చేయాలో ఇప్పుడే తెలుసుకుందాము. ఇంకా శివరాత్రి రోజు తెల్లవారుజామున నిద్రలేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం అయితే చేయండి. అవకాశం లేనివారు ఇంట్లోనే తలస్నానం అనేది ఆచరించి ఇంటిని పూజ గదిని అంతటిని శుభ్రత చేసుకోవాలండి. మీకు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా ఈ పూజ చేసుకోవచ్చండి. లేదా మీరు పూజా మందిరంలోనే పూజ అభిషేకాలు అవి చేసుకోవడానికి మీకు ప్లేస్ ఎక్కువగా ఉంటే పూజా మందిరంలో అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పీఠం అయితే ఏర్పాటు చేసుకొని పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర పార్వతీదేవి పరమశివుడి ఇద్దరు కలిపిన ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి. లేదా ఫ్యామిలీ ఫోటో ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి. అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు.
ఇంకా స్వామివారిని సాధ్యమైనంత వరకు తెల్లని పుష్పాలతో అలంకరణ అయితే చేయండి. లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో చక్కగా స్వామివారికి అలంకరణ అయితే చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. గణపతికి పంచోపచార పూజ అయితే చేసుకోవాలి. అంటే ధూపం, దీపం, నైవేద్యము, కర్పూర హారతి ఇవన్నీ అయితే సమర్పించి పంచోపచార పూజ చేయాలండి. తర్వాత పరమశివునికి పూజ అనేది చేయాలి. చాలామంది శివరాత్రి రోజున అఖండ దీపం అనేది పెట్టుకుంటారండి. ఈ అఖండ దీపానికి ఏంటంటే 2 ప్రమిదలు అయితే తెచ్చుకొని వాటికి చక్కగా మనం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఈ అఖండ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపం అనేది నైట్ అంతా కూడా వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరండి. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు అఖండ దీపం లేకపోయినా కానీ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున కొంతమంది ఏంటంటే నారికెల దీపం వెలిగించవచ్చు, రుద్రాక్ష దీపం వెలిగించవచ్చు. లేదా ఇవేమి కుదరదు అనుకునే వాళ్ళు నార్మల్గా దీపారాధన చేసుకున్న స్వామివారికి పూజ అభిషేకాలు అనేది నిర్వహించుకోవచ్చండి. నేను ఇక్కడ నారికెల దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మన స్వామివారికి అన్నిటినీ చక్కగా సిద్ధమైతే చేసుకో పెట్టుకోవాలండి. అంటే అఖండ దీపం, నారికెల దీపము, గణపతిని ఈ గణపతిని మనం పసుపుతో చేసైనా పెట్టుకోవచ్చండి. లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి. ఇలా అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకొని అఖండ దీపం వెలిగించుకొని మన పూజ అనేది ప్రారంభించాలండి. మీ దగ్గర శివలింగం ఉంటే శివరాత్రి రోజున పరమశివునికి అభిషేకం అయితే చేసుకోండి. అభిషేకం ఎలా చేసుకోవాలంటే ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంది చూడండి. ఇంట్లో శివలింగం లేదా అభిషేకం చేసే అవకాశం లేదు అనుకునే వారు ఏంటంటే మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో ఆ పరమశివునికి ఆ ద్రవ్యాలన్నిటినీ మనం సిద్ధం చేసుకొని మనం దేవాలయాలకు వెళ్ళి ఆ రోజైనా మనం దేవాలయాల్లోనే అభిషేకం చేసుకోవచ్చండి. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు మన గుళ్ళో పూజారికైనా మన అభిషేక ద్రవ్యాలు ఇస్తే వాళ్ళైనా ఆ పరమశివునికి అభిషేకం చేస్తారండి. అలా చేసినా కానీ మనం చేసిన ఫలితం అయితే వస్తుందండి. ఒకవేళ మీకు అది కూడా కుదరదు అనుకుంటే ఇంట్లో శివలింగం ఉంటే మీరే స్వామివారికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదా మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో వాటితో అభిషేకం చేయండి. ఒకవేళ మాకు అది కూడా మా దగ్గర శివలింగం లేదండి కానీ మేము అభిషేకం చేసుకోవాలి అనుకుంటే అన్నంతో శివలింగాన్ని చేసుకొని మన అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ లేదా మీ దగ్గర పుట్టమన్ను ఉంటే ఆ పుట్టమన్నుతో శివలింగం అయితే చేసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు. మనం వాటిపైన డైరెక్ట్ అభిషేకం అనేది చేసుకోవచ్చు. లేదా అభిషేక ద్రవ్యాలను స్వామివారికి చూపిస్తా ఒక గిన్నెలైనా అభిషేక ద్రవ్యాలైనా వేసుకోవచ్చండి. తర్వాత ఆ అభిషేకం చేసిన వాటిని మన ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా అయితే స్వీకరించాలి. మీకు అందుబాటులో ఉన్న వాటితోనే మనస్ఫూర్తిగా స్వామివారికి సమర్పించండి. కనీసం నీరు అయినా సమర్పించిన సంతోషపడతారు ఆ స్వామివారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరి దర్శనము, అభిషేకాలు, బిల్వార్చన వల్ల అజ్ఞానము తొలగి అంటే చీకటి తెరలు తొలగిపోయి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుందండి. కాబట్టి పూజ తర్వాత ఉపవాసము, జాగరణ అయితే చేయాలనుకున్నవారు, ఉపవాసం చేసేవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు అండి. అలాగే జాగరణ చేసేవారు పగటిపూట కూడా నిద్రించకూడదండి. ఒకవేళ ఆ రోజంతా అంటే పగలు రాత్రి జాగరణ చేయలేము అనుకునేవారు రాత్రి లింగోద్భవ సమయం వరకు అంటే 12 గంటల వరకైనా జాగరణ చేసి శివ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఉదయం నార్మల్గా శివరాత్రి రోజున పూజ అయితే నిర్వహించుకొని మన ఉపవాస దీక్ష, జాగరణ మనం పాటించి మళ్ళా సాయంత్రం వేళల్లో స్వామివారికి 4 జాముల్లో పూజ అనేది చేసుకుంటారండి. ప్రదోషకాలం నుండి 4 జాముల్లో పూజ అయితే చేసుకొని అభిషేక కార్యక్రమాలు అయితే నిర్వహించుకొని రాత్రంతా జాగరణ చేసి తర్వాత మరుసటి రోజు అంటే 16వ తేదీన ఉదయం కూడా పూజ చేసుకొని ఉపవాస విరమణ చేస్తారండి. కొంతమంది ఏమో అంతసేపు ఉండలేము అనుకునే వాళ్ళు మనం
సాయంత్రం దాకా అంటే లింగోద్భవ సమయం వరకైనా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ అభిషేకాలు నిర్వహించుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చండి. జాగరణ కూడా మనం ఉండలేము రాత్రంతా అనుకునే వాళ్ళు లింగోద్భవ సమయం వరకైనా మేలుకొని ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఉదయం పూజ చేసుకోవడం కుదరలేదు అనుకునే వాళ్ళు సాయంత్రం వేళలైనా పూజ చేసుకోవచ్చు. కనీసం స్వామివారి లింగోద్భవ సమయమైనా రాత్రి 12 గంటలకైనా ఆ స్వామివారికి పూజ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆ పరమశివునికి పూజ చేసుకుంటే ఇంకా ఈ రోజున స్వామివారి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపిస్తూ ఉండండి. మీరు ఏమి చేయలేము అనుకున్న అంటే ఉపవాసం ఉండలేము, జాగరణ చేయలేము, పూజ చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రం ఒక్కటి పఠించిన చాలండి. రోజంతా మనకి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం అనేది మనందరి మీద ఉంటుంది. మహాశివరాత్రి రోజున బిల్వార్చన చేయడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయండి. కానీ మీకు బిల్వపత్రాలు దొరికితే బిల్వపత్రాల్లో స్వామివారికి పూజ చేసుకోండి. కనీసం ఒక్క బిల్వపత్రమైన పూజలు అయితే ఉండేలా చూసుకోండి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున ఇంకా ఈరోజు నాన్ వెజ్ అని తినకూడదండి. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఇంకా ఉపవాసం జాగరణ ఇవన్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా పగలనేది నిద్రపోకూడదండి. నేలపైన పడుకోవాలి. మహాశివరాత్రి రోజు ఇవన్నీ కూడా పాటించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందండి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున మనకి ఉన్నంతలోనే పూజంతా అయిపోయిన తర్వాత చివరికి స్వామివారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మన శివరాత్రి రోజున ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకోవాలి. లింగోద్భవ సమయంలో పూజ చేసుకోవాలండి. ఇంకా శివరాత్రి రోజున 4 జాముల్లో పూజ అయితే చేసుకుంటారు. ఆ సమయంలోకైనా పూజ చేసుకోండి. మీకు ఈ సమయం ఏది కుదరినప్పుడు కనీసం లింగోద్భవ సమయం రాత్రి 12 గంటలకైనా ఈ పూజ అభిషేకాలు అయితే నిర్వహించుకోండి. మనకి ఉన్నంతలోనే ఆ పరమశివునికి పూజ చేసుకుంటే శివయ్య అనుగ్రహం అయితే పొందవచ్చండి. మీకు ఇంకా ఏమన్నా ఈ శివరాత్రికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ విధంగానే పూజ చేసుకోవాలని ఏం లేదండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి ఆ విధంగా అయితే పూజ చేసుకోండి. ఓకే అండి. మీకేమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.